దేశంలోనే తొలిసారిగా వారికి రేషన్ కార్డులు అంటున్న మంత్రి మనోహర్. ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే తొలిసారిగా లింగ మార్పిడి చేసిన వ్యక్తులకు రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు మంత్రి మనోహర్ ప్రకటించారు. ఇది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి పెద్ద పరిణామంగా భావించబడుతోంది. అలాగే ఒంటరి మహిళలతో పాటు ఒంటరి పురుషులకు కూడా రేషన్ కార్డులు మంజూరు కలుగజేయనున్న ఈ నిర్ణయం సామాజిక న్యాయానికి పెద్ద ముందడుగుగా నిలవనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 కోట్లకు పైగా రేషన్ కార్డులు ఉండగా తాజా నిర్ణయాలతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇకపై ప్రజలు కార్యాలయాలకు వెళ్లకుండానే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయగల గవర్నెన్స్ వాట్సాప్ సేవలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.